హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే చూసారా వర్షం ఎంతలా పడుతుందో. అస్సలు అనుకోలేదండి వర్షం ఇలా పడుతుందని. నిజంగా ఎంత సంతోషంగా ఉంది తెలుసా. ఈ ఇయర్లో ఫస్ట్ టైం అండి వర్షం పడ్డం. మామూలుగా ఈ పాటికి ఎప్పుడు వర్షాలు వచ్చి ఉండాల్సింది, కాకపోతే ఈసారి లేట్గా వర్షాలు పడ్డాయి. వర్షానికి మా చెట్లు చూసారా ఎంత పచ్చగా ఉన్నాయో, చాలా హ్యాపీగా ఉందండి. ఇటు సైడ్ చూసారా కొన్ని చెట్లు వర్షం లేక అన్నీ చనిపోయాయి కూడా. చూసారా నీళ్ళన్నీ ఎలా వెళ్తున్నాయి. ఇదే వీధిలో ఒకప్పుడు వర్షం పడితే ఎంతో హ్యాపీగా తెలియకుండానే ఎంత చక్కగా ఆడుకునే వాళ్ళమో. ఇంట్లో అరుస్తూ ఉంటే కూడా అస్సలు లెక్క చేసేవాళ్ళం కాదు. చూసారా వర్షానికి కోళ్ళు కూడా తడుస్తూ వణుకుతూ పాపం అలా ఉండిపోయాయి. ఈ వర్షం ఇలాగే ఇంకా 2-3 రోజులు పడితే బాగుండేదండి. కనీసం వేడైనా తగ్గేది. ఈ వర్షానికి చూసారా మా చెట్లన్నీ ఎంత మంచిగా ఉన్నాయో, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వర్షం పడింది కదండి, ఇంకా మా వాళ్ళు అప్పుడే పప్పు తీసుకురావడం స్టార్ట్ చేసేసారు. ఇంకా వేయాలి కదా, వర్షం పడింది కాబట్టి. ఆల్రెడీ ముందే దున్ని పెట్టేశాము భూమిని. ఇంక పప్పు తీసుకొచ్చేసి ఇంక ఇప్పుడు వేయడమే. చూసారా ట్రాక్టర్ కూడా వచ్చేసింది. అదేనండి మా ఊరు కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి మా అమ్మ తీసుకొస్తుంది చూడండి పప్పు మూట. ఇలాగ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసాము. ఇంకొక సైడ్ ఏమో అక్కడ చూసారా ట్రాక్టర్ ఆల్రెడీ పప్పు వేస్తూ ఉందండి. ఒకప్పుడు అయితే ఎద్దులు, ఆవులు ఇలా అన్నిటితో మడకలతో వేసేవాళ్ళం. ఇప్పుడైతే చూద్దామంటే కూడా ఎక్కడ లేవండి, అన్ని మిషన్స్ వచ్చేసాయి. మనుషుల అవసరం తీరిపోయింది, మిషన్ల అవసరం పెరిగిపోయింది. ఒకప్పుడు ఏరువాక మొదలైతే చాలండి, ఎటు చూసిన చేలల్లో మొత్తం జనాలు. పుల్లలు ఏరే వాళ్ళు ఏరుతూ ఉంటే, దున్నేవాళ్ళు దున్నుతూ ఉంటే, పప్పు వేసే వాళ్ళు వేస్తూ ఉంటే, ఇలా ఎవరి పనుల్లో వాళ్ళు చాలా బిజీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు చాలా వరకు తగ్గించేశారండి. ఎందుకంటే కూలీలు పెరిగిపోయాయి, పంటలు రావడం తగ్గిపోయాయి, ఖర్చులు కూడా పెరిగిపోయాయి. అందుకనేసి చాలా మటుకు అందరూ తగ్గించేశారు. చూసారా చాలా బీడు కూడా ఉందండి, చాలామంది దున్నడం కూడా మానేశారు. మేమైతే ఈ పొలానికి ఎటువంటి కెమికల్స్ కూడా వాడడం లేదండి. ఎప్పుడు కూడా చాలా వరకు వాడము, ఏదో చాలా తక్కువగా తప్పదు అన్నప్పుడు మాత్రమే వాడతామండి. మేము ఈ శనగ పంటకనే కాదండి, మామిడి తోటకైనా, వరికైనా, ఇంకా ఏ పంటకైనా చాలా వరకు కూడా కెమికల్స్ వాడడం తగ్గించేసాము. ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ నుంచి కూడా 95% తగ్గించేసామండి. 5% చాలా తప్పని పరిస్థితుల్లో తప్ప ఎప్పుడు వాడడం లేదు. మేము ఈ పొలాలు పెట్టడమేమో కానీ ఈ ఖర్చులు మాత్రం భరించలేక పొలాలే వద్దనేసుకొని మానేయాలనిపిస్తుందండి ఒకసారి. కానీ తప్పదు కదా, రైతులం. ఎంత వద్దు అనుకున్నా అది నష్టం వస్తుంది అని తెలిసిన లాభం వస్తుందేమో అని చిన్న ఆశతో ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ పంటలు పెడుతూనే ఉంటాం. నష్టం వస్తుందని తెలిసి కూడా చేసేది ఏదైనా ఒక పని ఉంది అంటే అది రైతు మాత్రమేనండి. ఇది పంట బాగా పండి రేటు బాగా ఉండి అన్ని విధాలుగా బాగుంటే పర్వాలేదండి, నష్టమైతే రాదు, బాగానే వస్తుంది. కాకపోతే అన్ని పరిస్థితుల్లో ఒకేలాగా ఉండవు కదా, ఈ వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. ఒక్కొక్కసారి వర్షాలు అసలే రాకపోవచ్చు, ఒక్కొక్కసారి వర్షాలు ఎక్కువ అవ్వచ్చు, చెప్పలేమండి. మాకైతే పర్లేదండి, వర్షాలు వచ్చినా రాకపోయినా బోర్ ఉంది కాబట్టి నీళ్లు పెట్టేసుకుంటాము వర్షాలు రాకపోయినా. ఈ శనగ వేయడమేమో కానీ ఈ కోతుల దాడి, పందుల దాడి మాత్రం చాలా ఎక్కువైపోయిందండి మా సైడు. వీటి నుంచి ఈ పంటను కాపాడుకోవడానికి చాలా తిప్పల పడాల్సి వస్తుంది. మేము పప్పు ఈసారి మంచిగానే తెచ్చామండి. చూడాలి ఈసారి ఎలా మలుస్తుందో, పలసగా ఉంటుందో, కొంచెం చిక్కగా మంచిగా మలుస్తుందో. ఎలా మలిచినా ఏం చేయలేమండి, తప్పదు. చూసారా మా అమ్మ పప్పు పైన పడిందల్లా కొంచెం అలా మరీ మట్టి వేసి లోపల పూడ్చేస్తూ ఉంది. పప్పు వేయడం అయిపోయిందండి, ఎలా మలుస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.